ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళనే చూసుకోండి అని చెప్పేవాడు కలెక్టర్లో. ఈయన పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అన్న కాడే ఈయన సక్సెస్ అయ్యాడు. ఇంత ప్రజాభిమానం చొరగొన్నాడంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనిది, ఏ బీసీ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఇవాళ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పెద్ద పేటేసి ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ పార్లమెంటు సీట్లు చూస్తామంటే బీసీలు వెల్లువ, ఎస్సీలు వెల్లువ. ఈ రకంగా పెద్ద ఎత్తున రాజ్యసభల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏనాడు ఒక్క బీసీ కానీ ఎస్సీ కానీ ఇవ్వలేదు. ఇవాళ పెద్ద ఎత్తున ఇన్ని రకాలుగా ఇచ్చి ఆదుకున్న గొప్ప ముఖ్యమంత్రి అభినవ పూలే అని బీసీలందరూ కూడా కొనియాడుతున్నారు. ఇవాళ మీ జిల్లాకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లో బీసీలకు ఎప్పుడూ లేని విధంగా లోక్సభ స్థానాలు అనేక దశాబ్దాలుగా ఓసీలు ప్రాతినిధ్య స్థానాలు బీసీలకు ఇవ్వడాన్ని ఈరోజు ఆ బీసీ వర్గాలు ఈ సభకు ఎలా సన్నద్ధం అవుతున్నాయి సార్? నేను అదే చెప్తున్నాను కదండి. ఇవాళ ఎవ్వరూ ఎన్నడూ చూడని విధంగా అట్టడుగున్న బీసీలను కూడా రాజ్యసభకి, పార్లమెంట్కి పంపుతున్న గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఆ ఉత్సాహంగానే ఉరకలేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ సభ నుండి ప్రతిపక్షాలకు ఏం మెసేజ్ ఇస్తారు? ప్రతిపక్షాలు దీన్ని ఎద్దేవా చేస్తున్నాయి, మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే ఈ సిద్ధం సభ పెడుతున్నారని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఏదైనా సరే ప్రతిపక్షం అన్నది కనపడకుండా గాలికి తుఫాన్లా కొట్టుకుపోతారు ఈ జనసముద్రం ముందు, ప్రజల ముందు. వాళ్ళు దాచుకో, దోచుకో, పంచుకో, మళ్ళీ ఎలా దాచుకోవాలో, దోచుకోవాలో, పంచుకోవాలని చూస్తున్నారో ప్రజలు గమనించారు. వాళ్ళకి ఆ 23 కూడా మిగలవు. ఖచ్చితంగా ఈ జన సునామీని చూసిన తర్వాత వచ్చే ఎన్నికల తర్వాత రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని స్పష్టమైంది. ఆ సునామీలో ప్రతిపక్షాలకి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఇప్పుడున్న 23 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి ఏం చెప్తారు? గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఈ సభలో పెద్ద ఎత్తున బీసీలు భాగస్వాములు అవుతున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, దెందులూరు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట కేడర్కి ఇచ్చేటువంటి సందేశం కోసం తరలి వస్తున్న పరిస్థితుంది. మనతో పాటు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సార్. ఇవాళ జనం బహుశా ఈ జిల్లా చరిత్ర ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సభలు జరిగినట్టు కనిపించడం లేదు. ఎందుకు ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకుంటారు? ఇవాళ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తుందంటానికి ఇవాళ జరుగుతున్న సభ నిదర్శనం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహంగా అంటే వాళ్ళందరికీ వాళ్ళే వచ్చే పరిస్థితి మొట్టమొదటిసారి చూస్తున్నాం ఈ జిల్లాలో. ఇంత ఉత్సాహం కార్యకర్తలు ఉందంటే ఈ సభ అంటే ఇది ఇవాళ ఎలక్షన్ ముందు జరుగుతున్న సిద్ధం సభ అయినప్పటికీ కూడా ఏదో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో విజయోత్సవం చేసుకున్నట్టుగా కనపడతా ఉంది మాట. అంటే కార్యకర్తల్లో మనం పిలవకుండానే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాకు బస్సులు పెట్టండి, మాకు పంపించిన బస్సులు సరిపోలేవని పొద్దున్న నుంచి వాళ్ళు సర్దుబాటు చేయడమే సరిపోయింది. అక్కడికి బస్సులు సరిపోకపోతే మిగతా ఇంకా వ్యానులు పంపించాము, ఆటోల్లో కూడా పంపించవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ రకంగానే వాళ్ళు నిరుత్సాహం లేకుండా ఆటోలు పెట్టిన ఆటోల్లో కూడా వచ్చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు తండోపతండాలుగా వస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న సానుభూతి కానీ, ఆయన మీద ఉన్న అభిమానం కానీ, ప్రజలకు ఆయన మీద ఉన్న నమ్మకం కానీ ఈ సభ ద్వారా నిరూపితం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సందేశం ఎలక్షన్ ముందు కార్యకర్తలకి ఏ రకమైన ఉత్సాహం ఇస్తారో, ఇంకా మరింత ఉత్సాహంగా ఎలాగా ఎన్నికల్లో పనిచేయాలన్నదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ఇదే గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన అన్ని పార్టీలు ఒకవైపు ఉంటున్నాయి, మీరు ఒక్కరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ క్యాడర్ వీళ్ళందరూ చూస్తుంటే ఢీ కొట్టడానికి సిద్ధమైనట్టు అనిపిస్తుంది అంటారు. వాళ్ళు కదిలిరా అంటే ఎవరో కదులుతున్నా, మనం సిద్ధం అంటే మేము సిద్ధం అంటున్నారు. అశేషమైన లక్షలాది మంది జనం. ఇది అంటే వాళ్ళకి మనకున్న డిఫరెన్స్, నాయకుడు ఒక్కడైనప్పటికీ కూడా ఆ నాయకుడి మీద ఉన్న విశ్వాసం, ఆయన పరిపాలించిన తీరు, ప్రజలకి ఆయన చేసిన న్యాయం, ఇవన్నీ ఇవాళ సభ ద్వారా కనపడతాం. ఇంకో 70 రోజుల్లో ఈ ప్రభుత్వం
దిగిపోబోతుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోబోతా ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడికి మతిపోతుంది. ఈ సభలో ఈ జనం వచ్చే జనాన్ని చూసి మతి భ్రమించిపోయి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. అతని సభలకి ఎంతమంది కదిలిరా అంటే ఎవడో కదులుతలేదు. దాంతో మధ్య స్థిమితం వచ్చేసి మధ్య స్థిమితం లేక అతను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 70 రోజులు కాదు, ఇంకా 2-3 టర్మ్లు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారినే ప్రజలు కోరుకుంటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి సభలకు వస్తున్నటువంటి రెస్పాన్స్కి చూసి, ముఖ్యంగా కార్యకర్తల్లో ప్రజల్లో లభిస్తున్న మద్దతు చూసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. అది చూసి చంద్రబాబుకి మతి భ్రమించి విమర్శలు చేస్తూ ఉన్నారన్నారు. ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సభ జరిగినటువంటి దాఖలాలు లేవని మంత్రి కొట్టి సత్యనారాయణ చెప్తున్నారు. విడియన్ శివతో సతీష్, సాక్షి టీవీ, దెందులూరు. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం, ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం, నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో, గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా చేరుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల నుండి కార్యకర్తలు తరలి వచ్చారు. కృష్ణా జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మనతో పాటు మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి ఉన్నారు. ఇవాళ కార్యకర్తల మెసేజ్ ఏ విధంగా ఉండబోతుంది, ఇంత పెద్ద ఎత్తున తరలి రావడానికి కారణం ఏంటి సార్? ఒకటే అండి, జగన్ గారు ఏదైతే పేదవాళ్ళకి పేద ప్రజలకి సాయం చేయడానికి నేను సిద్ధమని ఈరోజు ఈ 5 ఏళ్ల పాలనలో అట్టడుగు వర్గాలకు కూడా కనీసం పార్టీ జెండా కూడా మొయ్యని వాళ్ళకు కూడా వాళ్ళ అర్హతే పరామదిగా పథకాలు అందించారో అదంతా చూసి మా అన్న ఉంటేనే పేద ప్రజలకు మంచి జరుగుద్ది, పేదవాడికి ముఖ్యంగా కావాల్సింది విద్య కానీ వైద్యం కానీ అది అందించడంలో జగన్ గారు ముందుకు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మా అన్నను గెలిపిస్తేనే మా కోటైనోడు కూడా మమ్మల్ని తిట్టినోడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కాపాడగలుగుతారు. వాళ్ళ కోసం కూడా మేము ఆయన పిలుపు మేరకు సిద్ధం కావాలని ఈరోజు ఆయన మద్దతు తెలడానికి ఈరోజు వచ్చిన జనాలు మీరే చూస్తున్నారు. దాన్ని చూస్తే ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని మేము మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం అనేది మీ కళ్ళెదురుగా మీకే కనపడుతుంది. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా 70 రోజులే సమయం ఉంది, తర్వాత ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకనే సిద్ధం సభలు పెట్టుకుంటున్నారని చెప్పి చంద్రబాబు ఆరోపిస్తారు. ప్రతిపక్షాలు అన్నాక ఆరోపిస్తూ ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే సభ పెడితే జనాలు రావట్లేదు, ఏదో ఒకటి చెప్పాలి నెగిటివ్గా, ఏదో ప్రతిపక్షాలు అన్నాక జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారని అయితే చెప్పరు కదా. వాళ్ళు ఒక ఊహలో ఉన్నారండి, వాళ్ళు ఒక లోకంలో ఉన్నారు, మేము వచ్చేస్తున్నాం. కానీ జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫీల్డ్లో ఏం చేసామనేది మాత్రం ఎప్పుడూ చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి బురద చల్లడం తప్పితే ఇంతవరకు మేము వస్తే ఇది చేస్తామని కానీ దొంగ హామీలు ఇస్తున్నారు తప్పితే ఇంతవరకు ఏమి చేస్తామనేది చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ప్రతి ఇంట్లో ఏమేమి వచ్చినాయో అన్నీ వాళ్ళకే తెలుసు. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎన్ని మాట్లాడినా ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభ్యర్థులు ప్రకటిస్తుంది, ఎన్నికల క్యాంపెయినింగ్ కూడా చేపడుతుంది, ఇంకా ప్రతిపక్షాల నుండి అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. కారణం ఏంటంటారు సార్? ఒకవైపు ఏమో పిలిస్తే జనాలు రావట్లా, ఇంకోవైపు క్యాండిడేట్గా నుంచోండ్రా అంటే నాయకులు రావట్లేదు. ఎక్కడ ఎవరిని క్యాండిడేట్ పెట్టలేక ఎవడో ఒకరిని పేరుకి పిలుద్దామన్నా కూడా క్యాండిడేట్లు రాక ఎవరిని అనౌన్స్ చేయలేక పొత్తులోనేమో ఒకరిని ఇస్తే ఇంకోళ్ళు కొట్లాటపడి ఎవరికి ఇవ్వలేక చివరిలో అనౌన్స్ చేస్తే ఏదో ఒకటి అవుతుందని అనౌన్స్ చేయనట్టున్నారు. మేమైతే ప్రణాళికబద్ధంగా ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఉంటున్నారో వాళ్ళకి సీట్లు కేటాయిస్తూ కొంతమందికి ఎవరైతే డైరెక్ట్గా జగన్ గారు ప్రజల్లో మీరుంటేనే టికెట్ ఇస్తానని చెప్పిన విధంగా ఈరోజు టికెట్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. నాకు తెలిసి మంచి చేశాను, మంచి చేస్తేనే ఓటేయండి అని చెప్పి, అలాగే నాయకులుగా మీరు జనాల్లో ఉంటేనే టికెట్లు ఇస్తాను అని చెప్పిన భారతదేశంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలు ఉన్నారని నిరూపించేలాగా ఈ సభ జరుగుతుంది. అందుకే పెద్ద ఎత్తున రెస్పాన్స్ అవుతుంది. ఎక్కడ చూసినా సరే జనం తరలి వస్తూ ఉన్నారు 3 జిల్లాల నుండి.
జన సందోహం వస్తుందని చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మరొక వైపు ప్రతిపక్షానికి సభలకు పిలిస్తే జనం రాక పోటీ చేయడానికి అభ్యర్థులు లేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని పేరుని కృష్ణమూర్తి విమర్శిస్తూ ఉన్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, దెందులూరు. అసలంచబోడు ఎవడు పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలి